దృశ్యోపకరణాలు విజువల్ ఎయిడ్స్. దృశ్యోపకరణాలు బోధన అభ్యాసంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒక వస్తువును ప్రత్యక్షంగా చూపకుండా దాని గురించి వివరించినట్లయితే విద్యార్థులు రకరకాల ఊహాగానాలు చేయవలసి ఉంటుంది. ఆ వస్తువును ప్రత్యక్షంగా చూసి వివరించినట్లయితే అందరికీ ఒకే భావన రావడానికి అవకాశం ఉంటుంది. సమాచారాన్ని ప్రతిభావంతంగా అందచేయడానికి తరగతిలో ఈ దృశ్యోపకరణాలు చాలా అవసరం. దృశ్యోపకరణాల్లో చార్ట్లు, మాదిరులు, నమూనాలు, ప్రదర్శన ఫలకాలు, నల్లబల్ల, బులెటిన్ బోర్డు, ప్లానెల్ బోర్డు, నిజ వస్తువులు మొదలైనవి. చార్టుల్లో మళ్ళీ టేబుల్ చార్ట్, ఫ్లో చార్ట్, ఐకానిక్ చార్ట్లు అనే రకాలుంటాయి. నమూనాలు వర్కింగ్ మోడల్స్, నిర్మాణ సంబంధ నమూనాలు, సరళీకృత నమూనాలుగా ఉంటాయి. వర్కింగ్ మోడల్స్ అంటే వాస్తవ వస్తువు ఎలా పనిచేస్తుందో ఆ పనిని అలాగే సులభమైన రీతిలో చూపేవి. నిర్మాణ సంబంధ నమూనాలు ఒక వస్తువు లేదా అంశానికి చెందిన వాస్తవ తరహా అంశాలను చూపుతాయి. ఉదాహరణకు గుండె నిర్మాణం, మూత్రపిండ నిర్మాణం మొదలైన సరళీకృత నమూనాలు వాస్తవిక వస్తువు బాహ్య నిర్మాణాన్ని యథాతథంగా కాకుండా ఇంచుమించుగా చూపుతాయి. ఉదాహరణకు విద్యార్థులు తయారు చేసే డ్యామ్ నిర్మాణాలు, జంతువుల బొమ్మలు. మాదిరులు స్పెసిమెన్స్ వాస్తవ వస్తువుకు ప్రాతినిధ్యం వహించే శాంపిల్స్నే స్పెసిమెన్లని అంటారు. వాస్తవ వస్తువుకు ప్రాతినిధ్యం వహించే శాంపిల్స్నే స్పెసిమెన్లని అంటారు. జీవశాస్త్రానికి చెందిన జీవులను, పదార్థాలను, ఉత్పన్నాలను, జీవిత చక్రాలను, మొక్క యొక్క వివిధ భాగాలను ఉపాధ్యాయుడు సేకరించి వాటిని భద్రపరచవచ్చును. ప్రదర్శన ఫలకాలైన నల్లబల్ల, ప్లానెల్ బోర్డు, బులెటిన్ బోర్డు లాంటివే కాకుండా పోస్టర్స్ కూడా బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించవచ్చు. పోస్టర్లలో శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, జీవశాస్త్ర సంబంధ విషయాల్లోని ముఖ్య భావనలను పొందుపరిచి తయారు చేయవచ్చును. ఇది దృశ్యోపకరణాలు విజువల్ ఎయిడ్స్లోనివి.